హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో మీకు ఇవాళ నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. యానిమల్ ఫిజియాలజీ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ కదా. సో దాంట్లో మనకి ఫస్ట్ చాప్టర్ అయితే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, అది డిలీట్ అయింది కాబట్టి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అర్థమవుతుందా? సో వాట్ ఈజ్ బ్రీతింగ్, వాట్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మెయిన్గా కానీ చూసుకుంటే మనకి టూ మెయిన్ కేటగిరీగా మనం ఈ చాప్టర్లో రన్ చేస్తాం. ఆ టూ ఏంటనేది మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ నోట్ చేస్తున్నాను, మీకు డిస్కస్ అయితే చేస్తున్నాను. టూ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి బ్రీతింగ్ అనగానే ఏమొస్తుంది, గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్నే మనం ఏమంటాము అంటే బ్రీతింగ్ అంటాం. సో ఈ బ్రీతింగ్ కంటే ముందు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంటుంది, రెస్పిరేషన్. అర్థమవుతుందా? రెస్పిరేషన్ అంటే ఇప్పుడు 2 పాయింట్స్ మీద మనకి ఈ చాప్టర్ అనేది రన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ రెస్పిరేషన్, సెకండ్ వన్ ఈజ్ దట్ బ్రీతింగ్. సో రెస్పిరేషన్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్, అంటే మనము ఫుడ్ తింటాం కదమ్మా, ఫుడ్ తిన్నప్పుడు మనకి ఒక సిస్టమ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ సిస్టము? డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ చేస్తుంది. అవునా? సో మనం ఫుడ్ దేనికి తింటున్నాము? ఎనర్జీ కోసం అని ప్రతి ఒక్కరూ చెప్తారు. మరి ఎనర్జీ ఎలా వస్తుంది? నీకు డైజెస్టివ్ సిస్టంలో ఎనర్జీ రాలేదు కదా. డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేసింది? నీకు మెటీరియల్ని గ్రైండ్ చేసింది. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము దోసకేసుకున్నాం, అర్థమవుతుందా? మరి దోసకేసుకున్నాము అంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు గ్రైండ్ చేసుకోవాలా. ఆ గ్రైండింగ్నే మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత నీకేమొచ్చింది? బ్యాటిల్ వచ్చింది, అంటే మీకు పిండి వచ్చింది. ఆ పిండి వచ్చినప్పుడు తర్వాత మీకు దోశ రెడీ అవ్వాలిగా. మీరు పెన్నం మీద పెట్టి దోశ వేస్తేనే కదా మీకు దోశ రెడీ అయ్యేది. మరి ఇప్పుడు నువ్వేం చేసావు? డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి? పిండిని తయారు చేసింది. ఆ పిండి నుంచి నీకేం రావాలి? ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ ప్రాసెస్ జరిగేది ఎవరు అంటే రెస్పిరేషన్. అర్థమైంది నాన్న? సో దానికి ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఆక్సిడేషన్ ఆఫ్ అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది నాన్న. ఎవరిని బ్రేక్ డౌన్ చేస్తుంది? మైక్రోమాలిక్యూల్స్. ఎక్కడి నుండి మైక్రోమాలిక్యూల్స్? డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ లో డైజెషన్ చేసింది కదా. డైజెషన్ చేసినప్పుడు నీకేమో వస్తున్నాయి? వన్ ఈజ్ దట్ గ్లూకోజ్, వన్ ఈజ్ అమైన్ యాసిడ్, వన్ ఈజ్ దట్ ఫ్యాటీ యాసిడ్స్. అర్థమైందా? దీని నుండి మనకి ఏం రావాలి? ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అంటే దాని అర్థం ఏంటంటే నాన్న, ఆక్సిడేషన్ ప్రాసెస్, ఆక్సిడేషన్ జరిగి నీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే రెస్పిరేషన్ ప్రాసెస్ అని అంటారు. రెస్పిరేషన్ ప్రాసెస్. మరి ఎనర్జీ రావడానికి ఇక్కడ మళ్ళీ మనకి 2 రెస్పిరేటరీ ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ రెస్పిరేషన్ చెప్తే తర్వాత నీకు బ్రీతింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రెస్పిరేషన్కి వచ్చేసరికి 2 టైప్స్ నాన్న. That is that aerobic respiration, anaerobic respiration. What is that? Aerobic respiration, anaerobic respiration. Aerobic అంటే ఏంటంటే presence of oxygen. ఆక్సిజన్ ఉంటే, మీకు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అర్థమవుతుందా? ఆక్సిజన్ ఉంటే మనకేమవుతుందంటే ఫుడ్ మెటీరియల్ అంటే మీకు ఏవైతే ఎండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, గ్లూకోజ్ కానీ, ఫ్యాటీ యాసిడ్ కానీ, అమైన్ యాసిడ్స్ కానీ, అవి బ్రేక్ అయ్యి మీకు ఎనర్జీ వస్తుంది. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ప్లాంట్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ప్లాంట్ ఫిజియోలో రెస్పిరేటరీ సిస్టంలో మీరు చదువుకొని ఉంటారు. గ్లైకోలసిస్ సైకిల్, క్రెబ్స్ సైకిల్. అవునా? సో అంటే మీకు గ్లూకోజ్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మేడం ఓన్లీ గ్లూకోజ్ అయినా కాదమ్మా, అన్ని ఓకే, వీటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో గ్లూకోజ్ అనేది బ్రేక్ అయ్యి మీకు ఎన్ని మాలిక్యూల్స్ వచ్చాయి? 36 ఏటీపీ మాలిక్యూల్స్ అనేవి వచ్చాయి. ఏంటివి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మరి ఆక్సిజన్ కావాలి కదా. అర్థమవుతుంది ఇక్కడ లింక్. రెస్పిరేషన్ చెప్పా, బ్రీతింగ్ ఉంది, మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? ఆక్సిజన్ నువ్వు ఇన్హలేషన్, ఎక్సహలేషన్ ప్రాసెస్ చేస్తున్నావు అంటే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ దట్ బ్రీతింగ్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ దట్ బ్రీతింగ్.
ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రీతింగ్ నుంచి వచ్చింది. ఆ ఆక్సిజన్ ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారా? ఇక్కడ ఏరోబిక్ ఆక్సిజన్ ఉంటే ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్ 2 టైప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే కంప్లీట్ అండ్ జస్ట్ లిటిల్. ఇక్కడ ఎనరోబిక్ లో కూడా మళ్ళీ మీకు గ్లూకోజ్ అనేది బ్రేక్ అవుతుంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంది కదా, ఇక్కడేంటి ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ వచ్చాయి? 36 ATP మాలిక్యూల్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ వచ్చాయి చూడండి, ఎన్ని మాలిక్యూల్స్ వచ్చాయి? 2 ATP మాలిక్యూల్. అంటే నీకు ఎనర్జీ లెవెల్ ఎక్కువగా రావాలి అంటే ఎక్కడ జరగాలన్నా ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఏరోబిక్ రెస్పిరేషన్. అంటే మనం తిన్నాం కదా ఎనర్జీ వస్తుంది అంటే లేదమ్మా, నువ్వు తిన్నది డైజెషన్ అవ్వాలి. డైజెషన్ అయిన తర్వాత నీకేం జరగాలి నాన్న? ఆక్సిజన్ అంటే రెస్పిరేషన్ జరగడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరగాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగిన తర్వాత నీకేమవుతుంది? రెస్పిరేషన్ ప్రాసెస్ రన్ అవుతుంది. రెస్పిరేషన్ ప్రాసెస్ రన్ అయిన తర్వాత నీకేమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రండి. ఇప్పుడు టోటల్ కంబైన్ లో మీకు ఈ చాప్టర్ లో మీకు ఏమర్థమైంది? రెస్పిరేషన్ రన్ అవుతుంది ప్లస్ బ్రీతింగ్ రన్ అవుతుంది. మరి బ్రీతింగ్ జరగాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నార్మల్ గా మనం చెప్పుకుంటే ఎక్కడి నుంచి జరుగుతుంది? మనకి నోస్ నుండి. నోస్ నుండి మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఆ సిస్టమ్ మొత్తంని అంటే నోస్ నుండి ఎండింగ్ వరకు, ఎండింగ్ అంటే లంగ్స్ వరకు, ఆ సిస్టమ్ మొత్తాన్ని ఏమంటామంటే రెస్పిరేటరీ సిస్టమ్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సెకండ్ వన్ అంటే ఇక్కడ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏమేమి చదువుతారు? నోస్ నుండి మీకు లంగ్స్ మొత్తం పార్ట్స్ చదువుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఇది మొత్తం రాయడానికి ఏంటంటే ఈ చాప్టర్ లో మీరు ఏమేం టాపిక్స్ నేర్చుకోబోతున్నారు ఫస్ట్ అది తెలుసుకోవాలి. టోటల్ టాపిక్ లో మీకు చాప్టర్ లో హోల్ టాపిక్ లో మనకు అది ఫస్ట్ మన మైండ్ లో ఉందనుకోండి క్లియర్ గా, ఓకే ఈ టాపిక్ కంప్లీట్ అయింది, ఈ టాపిక్ కంప్లీట్ అయింది. మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈజీగా నేర్చుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. దానికోసమే నేను టోటల్ హోల్ టాపిక్ ఇలా రాశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. తర్వాత వచ్చేసరికి మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూస్తాము. రెస్పిరేటరీ వాల్యూమ్ ఎంత తీసుకుంటామో, ఎంత రిలీజ్ చేస్తున్నామో. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఏమేం గ్యాసెస్ ని మీరు ఎక్స్చేంజ్ చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. అవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి బాడీ మొత్తంలో. ఓకే, నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ ప్రాసెస్ ని యాక్టివేట్ చేసేది ఎవరు? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఒకవేళ ఈ ప్రాసెస్ మొత్తం రన్ అవ్వకపోతే మనకి ప్రాబ్లం ఏంటి? అర్థమైందా? డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు మనము ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే 1 by 1. ఆ 1 by 1 ఏంటంటే ఫస్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఇది లాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇదంతా వచ్చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఎవరి ద్వారా ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత ఆక్సిజన్ మాలిక్యూల్ వెళ్తున్నాయి, ఎంత కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. ఫస్ట్ మీరు ఏదైనా కానీ చదవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీ మైండ్లో క్లియర్గా ఉండాలి. క్లియర్గా అంటే ఒక యూనిట్, ఒక చాప్టర్ తీసుకోగానే ఇవి ఉన్నాయి, ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్లో నేను ఏ టాపిక్ పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ టాపిక్ నాకు అర్థం కాలేదు, ఏ టాపిక్ డల్గా ఉంటున్నాను, అర్థమవుతుందా? ఆ టాపిక్ని మళ్ళీ మనం రివైజ్ చేసుకొని చూడడం. అంటే ప్రతి టాపిక్ కూడా మనము మన మైండ్లో ఈ చాప్టర్ అనగానే ఇన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది మీకు మైండ్లో అయితే ఉండాలి. అలా లేకపోతేనైనా మీకు చాలా కష్టం. ఇదే కాదు, ఏదైనా కానీ మీకు చదవాలి అన్నా లేదా ప్రిపేర్ అవ్వాలన్నా, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా ప్రతిదీ ఏంటంటే ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి. సీక్వెన్స్ లేకపోతే చాలా చాలా కష్టం. ఓకే, సో now I am going to discuss about that 1 by 1 topic. That is it. Okay ma, next topic, that is the first topic. మనకి యానిమల్ కింగ్డమ్ బాగా గుర్తుండాలి అవునా? యానిమల్ కింగ్డమ్ లో మనం ఫైలమ్స్ ఫ్రమ్ పోరిఫెరా నుంచి కార్డేటా కానీ అంతవరకు కానీ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక్కొక్క ఆర్గానిజం ఒక్కొక్క విధంగా రెస్పిరేషన్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. మీరు యానిమల్ ఫిజియాలజీ చెక్ చేసుకుంటే మనకి 2 చాప్టర్స్ అనేవి డెఫినెట్ గా మనకి గుర్తుపెట్టుకోవాలి.
దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి యానిమల్ కింగ్డమ్. ఈ రెండు చాప్టర్లు మనకి యానిమల్ ఫిజియాలజీలో టచ్ అవుతూనే ఉంటాయి నాన్న. యానిమల్ ఫిజియాలజీ మొత్తం టచ్ అవుతూనే ఉంటాయి. సో మర్చిపోకుండా అవి గుర్తుపెట్టుకునే ఉండాలి. ఇప్పుడు రండి రెస్పిరేటరీ ఆర్గాన్స్. అయితే ఇక్కడ మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అర్థమవుతుంది అనుకుంటున్నా? రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దేన్ని బేస్ చేసుకొని? హ్యాబిటాట్ ని బేస్ చేసుకొని. అర్థమవుతుందన్నా? దేన్ని బేస్ చేసుకొని? హ్యాబిటాట్స్ ని ప్లస్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకొని మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అందుకే నేను యానిమల్ కింగ్డమ్ బాగా గుర్తుండాలి అని చెప్పా. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ద స్పాంజెస్. స్పాంజెస్ వచ్చేసరికి మనకి ఏ ఫైలము? పొరిఫెరా ఫైలం. అవునా? సో స్పాంజెస్, సిలిండరేట్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ వరకు కానీ చూసుకుంటే మాది రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఏముంటుంది, ఎలా తీసుకుంటుంది? బాడీ ద్వారా తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది నాన్న? బాడీ ద్వారా తీసుకుంటుంది. అలా బాడీ ద్వారా కానీ రెస్పిరేషన్ తీసుకుంటే ఆ ప్రాసెస్ ఏమంటాము మనము? సింపుల్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏంటి? షార్ట్ డిస్టెన్స్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ని మనం హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అయ్యేదాన్ని ఏమంటారంటే డిఫ్యూజన్ అంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా బిట్స్ అమ్మా ఇవన్నీ. నేను బిట్స్ కూడా మీకు కమ్యూనిటీలో మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ అలాగే టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో టెలిగ్రామ్ అకౌంట్ కూడా మీకు చెప్తాను, సెండ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్తువం. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా తీసుకుంటుంది రెస్పిరేషన్? బాడీ ద్వారానే తీసుకుంటుంది. అనా బాడీ ద్వారా అంటే ఏంటి? క్యూటికల్. ఏంటి నానా? క్యూటికల్. మాయిస్ట్ క్యూటికల్. గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మన సరౌండింగ్ ఉన్న ఆర్గానిజమ్స్ గుర్తెచ్చుకొని మనం నేర్చుకుంటే మనం బైహార్ట్ అనేది చేయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఇన్సెక్ట్స్ అనేవి మనకి ఆర్థ్రోపోడాలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ చూడకపోతే ఆల్రెడీ నేను యానిమల్ కింగ్డమ్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాను, దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో అది ఆ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నాన్న ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ లో వచ్చేసరికి రెస్పిరేషన్ అనేది మెయిన్ గా కానీ చూసుకుంటే, అంటే ఇక్కడ ఆర్థ్రోపోడా అంటే మనకి చాలా ఉన్నాయి. సో ఆర్థ్రోపోడా ఫైలంలో ఇన్సెక్ట్స్ లో కానీ చూసుకుంటే మనకి రెస్పిరేషన్ పార్ట్ ఏంటంటే ట్రాకియల్ సిస్టమ్. ఈ సిస్టమ్ అమ్మా ట్రాకియల్ సిస్టమ్. అదే హోల్ ఆర్థ్రోపోడా కానీ చూసుకున్నారనుకోండి, గిల్స్ ఉంటాయి, బుక్ గిల్స్ ఉంటాయి, బుక్ లంగ్స్ ఉంటాయి, నెక్స్ట్ ట్రాకియల్ సిస్టమ్ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చెప్పా? ఓన్లీ ఇన్సెక్ట్స్ రాశాను. అంటే మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉండేది సేమ్ పాయింట్. మనం ఎన్సీఆర్టీ పాయింట్ టు పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో దానికోసం కానీ ఇలా వేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏంటంటే మీకు థియరీ పార్ట్గా రాసి ఉంటారు. ఇలా మీరు టాబ్యులర్ ఫామ్ లో కానీ ఈ టాపిక్ ఉంది, ఇప్పుడు రెస్పిరేటరీ ఆర్గాను ఏమేం పాయింట్స్ ఉన్నాయి అలా కానీ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఎప్పటికీ మర్చిపోరు. అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఫ్రమ్ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు గుర్తించుకోవాలి. కార్డేటా వరకు ఇవి డెఫినెట్ గా ఈజీగా మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్, సో ఇన్సెక్ట్స్ తర్వాత ఏంటి ఇంకా మనకి? అంటే ఆర్థ్రోపోడా ఫైలం తర్వాత ఎవరు? మొలస్కా. సో ఇక్కడ చూడండి, స్పెషల్ వాస్కులరైజ్డ్ స్ట్రక్చర్ ఏమంటాము మనము? గిల్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నానా. సో స్పెషల్ వాస్కులరైజ్డ్ స్ట్రక్చర్ ఏమంటాము? గిల్స్ అంటాం. మరి గిల్స్ ద్వారా మీకు రెస్పిరేషన్ ఎవరు తీసుకుంటారు? బ్లైండ్ గా మీరు చెప్తారు ఫిషెస్. అవునా? సో ఉంది ఇదిగోండి, ఫిషెస్, మొలస్కా, అలాగే ఆక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ అంటే వాటర్ లో ఉన్న ఆర్థ్రోపోడ్స్, దట్ ఈస్ ప్రాన్స్, క్రాబ్ ఉంటాయి కదా, అవి వాటర్ లోనే కదా సర్వైవ్ అయ్యేది. సో వాటిలో వచ్చేసరికి ఎలా తీసుకుంటేనా? గిల్స్. మరి ఇక్కడ ఈ పాయింట్ ఎందుకన్నారు? గిల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ గిల్స్? సో స్పెషల్ వాస్కులర్ స్ట్రక్చర్ ని మనం ఏమంటాము అంటే గిల్స్ అంటాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మొలస్కా వెళ్ళిపోయింది. ఇక మొలస్కా తర్వాత ఇంకేంటమ్మో అవన్నీ కూడా రిమైనింగ్ మనకి ఎకినోడెర్మేటా కానీ లేదా హెమికార్డేటా కానీ వాటర్ లో సర్వ్ అయ్యేవి. నెక్స్ట్ వచ్చేసరికి కార్డేటా తర్వాత కార్డేటాలో ఫిషెస్ కానీ తీసేసుకుంటే నెక్స్ట్ పార్ట్ ఏంటన్నా మీకు? ఆంఫిబియన్స్ అంటే ఎవరు? ఫ్రాగ్ ఎలా రెస్పిరేషన్ తీసుకుంటుంది? 3 parts గా తీసుకుంటుంది. ఎన్ని పార్ట్స్ గా? 3 parts గా. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ స్కిన్ ద్వారా తీసుకుంటుంది, అలాగే లంగ్స్ ద్వారా తీసుకుంటుంది, అలాగే బకోఫారింజియల్ క్యావిటీ ద్వారా తీసుకుంటుంది.
అవునా? సో స్కిన్ అంటే మీకు మాయిస్ట్ ఏరియాలో ఉన్నప్పుడు, లంగ్స్ అంటే టెరెస్ట్రియల్ కండిషన్ లో ఉన్నప్పుడు, ఫారెంజియల్ క్యావిటీ అంటే మీకు ఎప్పుడు తీసుకుంటుంది? టాడ్పోల్ కండిషన్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ చూడండి, ఇక ఫ్రాగ్ తర్వాత ఏంటి నాన్న? ఫ్రాగ్ తర్వాత ఏంటి ఇంకా? నెక్స్ట్ రెప్టైల్స్, రెప్టైల్స్ తర్వాత ఏవ్స్ తర్వాత ఏంటి? మామల్స్. అంటే ఇంకా టెరెస్ట్రియల్ ఆర్గానిజం. మరి టెరెస్ట్రియల్ ఆర్గానిజం మనం రెస్పిరేషన్ ఎలా తీసుకుంటున్నాం? త్రూ లంగ్స్. అవునా? సో దీస్ ఆర్ వాస్కులరైజ్డ్ బ్యాగ్. ఇక్కడేమన్నారు? స్పెషల్ వాస్కులరైజ్డ్ స్ట్రక్చర్. ఇక్కడేమంటున్నారు? వాస్కులరైజ్డ్ బ్యాగ్స్ అంటున్నారు. బ్యాగ్ అని ఎందుకన్నారు? లంగ్స్ ఇలా ఉంటాయి కదా నాన్న. సో లంగ్స్ ఇలా ఉంటాయి కదా, అంటే బ్యాగ్ లాగా ఉంటాయి కాబట్టి వాస్కులరైజ్డ్ బ్యాగ్స్ ఏమంటారు అంటే లంగ్స్ అంటారు. మరి లంగ్స్ ఎక్కడ జరుగుతుంది? టెరెస్ట్రియల్ సిస్టమ్ లో రన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చూడండి. మరి స్కిన్ ద్వారా కానీ రెస్పిరేషన్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? క్యూటేనియస్. ఏమంటారు నాన్న? క్యూటేనియస్. అలాగే మీకు లంగ్స్ ద్వారా కానీ రెస్పిరేషన్ తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే పల్మనరీ. నెక్స్ట్ అలాగే మీకు గిల్స్ ద్వారా కానీ తీసుకుంటే బ్రాంకియల్. గిల్స్ ద్వారా కానీ తీసుకుంటే బ్రాంకియల్. అర్థమైందా? స్కిన్ ద్వారా కానీ తీసుకుంటే ఆ నేమ్ ఏమంటాము అంటే మనం క్యూటేనియస్ అంటాము. అలాగే నెక్స్ట్ లంగ్స్ ద్వారా కానీ తీసుకుంటే ఆ ప్రాసెస్ ఏమంటాము? పల్మనరీ ప్రాసెస్ అంటారు. అర్థమవుతుందా? పల్మనరీ ప్రాసెస్. అలాగే మీకు గిల్స్ ద్వారా కానీ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే బ్రాంకియల్ ప్రాసెస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ వన్. క్లియర్? ఓకే, సో వీటిని ఏమంటారు అంటే రెస్పిరేటరీ ఆర్గాన్. ఫస్ట్ టాపిక్ ఏంటన్నా ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఏంటమ్మా మీకు? వాట్ ఈస్ బ్రీతింగ్, వాట్ ఈస్ రెస్పిరేషన్. వాట్ ఈస్ బ్రీతింగ్, వాట్ ఈస్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఏంటి నాన్న? నెక్స్ట్ టాపిక్ ఏంటి? బికాస్ దట్ ఈస్ అ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఒక ఆర్గాన్స్ అయిపోయినాయి, యానిమల్ కింగ్డమ్ లో గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా మీకు డిస్కస్ చేసేది? రెస్పిరేటరీ సిస్టమ్. ఏంటన్నా? రెస్పిరేటరీ సిస్టమ్. సో ఆ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఫ్రమ్ ద నోస్ నుంచి లంగ్స్ వరకు, అది నెక్స్ట్ వీడియోలో మీకైతే డిస్కస్ చేస్తాను.